హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. సో మనం డైలీ క్విజ్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. సో ఆ వీడియోస్లో భాగంగా మనం ఈరోజు అయితే డైలీ క్విజ్ వీక్ 9 వీడియోస్ అయితే చేస్తున్నాం. సో ఈ వీడియోలో ఫస్ట్ 3 క్విజెస్ వచ్చేసి మనకి న్యాచురల్ టు రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ బేసిక్స్ వచ్చేసి అనే వీడియో నుంచి చేయడం అయితే జరిగింది. అక్కడ యూట్యూబ్ వీడియో లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాం. మనం కమింగ్ టు ఫస్ట్ క్విజ్ ఇక్కడ ఏమన్నాడంటే రియల్ నెంబర్స్ ఇంక్లూడెడ్. మనకి రియల్ నెంబర్స్ అంటే ఏమంటే మనం కాన్సెప్ట్ వీడియోస్ కనుక మీరు చూస్తే ఇక్కడ రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ అని మనం చెప్పామన్నమాట. రేషనల్ నెంబర్స్ని ఏమో క్యూతో ఇండికేట్ చేస్తాం, ఇర్రేషనల్ నెంబర్స్కి ఏమో క్యూ డాష్తో ఇండికేట్ చేస్తాం. సో రియల్ నెంబర్స్ వచ్చేసి సబ్సెట్ ఆఫ్ క్యూ ప్లస్ క్యూ డాష్ అని మనం చెప్పడం జరిగింది. సో ఇది డైరెక్ట్ బిట్ అనమాట. సో ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ క్విజ్ వచ్చేసి మనకి ఇది April 28 అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది విచ్ ఇస్ ట్రూ అన్నాడు. ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ అంటే అన్ని రియల్ నెంబర్స్ రేషనలా అంటే కాదు, రియల్ నెంబర్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఆప్షన్ ఏ అనేది తప్పు. నెక్స్ట్ ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్, ఇది కరెక్ట్. ఇప్పుడు 2 అనేది వన్ ఆఫ్ ద ఇంటీజర్, దీన్ని p/q ఫామ్లో రాయొచ్చు 2/1 అనేసి. సో సో రేషనల్ అంటే ఏమి, p/q ఫామ్లో ఉండాలి, q నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో 2 అనేది వన్ ఆఫ్ ద ఇంటీజర్ యాజ్ వెల్ యాజ్ రేషనల్ నెంబర్. సో ఇంటీజర్లో ఇంకేమొస్తాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, -3. దీన్ని కూడా మనం -3/1 రాయొచ్చు, రేషనల్ నెంబరే. నెక్స్ట్ ఇంటీజర్స్లో ఇంకేముంటాయి, 0 ఉంటుంది, దీని 0ని కూడా 0/1 రాయొచ్చు. సో విచ్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. సో ఆప్షన్ బి అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట దీనికి. ఇంకా థర్డ్ ఆన్సర్ మనం చెక్ చేస్తే కనుక ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్. తప్పు, ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఇంటీజర్స్ కాదు. ఓకేనా, ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి మనకి అసలు ఆ p/q ఫామ్లో రాయలేము. సో ఆప్షన్ సి తప్పు. 0 ఈజ్ నాట్ రియల్ నెంబర్ అంటే అది కూడా తప్పే. సో ఆప్షన్ బి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫర్ దిస్ క్విజ్. అండ్ కమింగ్ టు థర్డ్ క్విజ్, ఇది ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ అన్నాడు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వవు, దాని క్వోషంట్లో వస్తుంది కదా, అది రిపీట్ అవ్వదు. అండ్ ఆల్సో అది టర్మినేట్ కూడా అవ్వదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10ని నేను 3తో డివైడ్ చేస్తే 3 3 జా 9, 1 ఉంది ఇక్కడ 10 పెట్టుకుంటున్నాను, 3.3 9 1 ఇట్లా 3.33 వస్తూనే ఉంటుంది, ఇక్కడ రిపీట్ అవుతుంది. బట్ ఇర్రేషనల్ నెంబర్లో రిపీట్ అవ్వదు. తర్వాత ఇంకొకటి 9 తీసుకుంటే 3 3 జా 9, 0, ఇక్కడ ఇది టర్మినేట్ అయింది. సో అలా కూడా టర్మినేట్ అవ్వదు అనమాట. సో టర్మినేట్ అవ్వదు అండ్ ఆల్సో రిపీట్ కూడా అవ్వదు, వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ 4th 5th క్విజ్ వచ్చేసి మనకి నంబర్ సిస్టమ్ సెకండ్ పార్ట్ వీడియో అయితే చేయడం జరిగింది కదా, ఆ వీడియోలో అయితే ఉంటాయి. సో 4th క్విజ్లో విచ్ హ్యాస్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అన్నాడు. సో 1/2 ఇది 0.5 టర్మినేట్ అయిపోయింది, 0.5 అనేది ఆన్సర్ వచ్చింది. 3/4 తీసుకుంటే మనకి 3/4 తీసుకుంటే 4తో 3 చేస్తున్నాం, 0.4 7 జా 28, 2 వచ్చింది, 4 5 జా 20, 7.5 0.75 అనేది టర్మినేట్ అయిపోయింది. సో ఇది కూడా కాదు. √2 అనేది ఇక్కడ 5/10 తీసుకుంటే 10తో 5ని 0.5 50, ఇది కూడా టర్మినేట్ అయిపోయింది. సో √2 అనేది టర్మినేట్ అవ్వదు, ఇది ఇర్రేషనల్ నెంబర్ అనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. ఓకేనా, నెక్స్ట్ 5th క్విజ్ వచ్చేప్పటికి రేషనలైజేషన్ ఈజ్ యూజ్డ్ టు. రేషనలైజేషన్ మనం అసలు ఎందుకు చేస్తాం, ఇక్కడ 1/√2 ఉందనుకో పర్ సపోజ్, మనకి రేషనలైజేషన్ ఎందుకంటే ఇక్కడ √2 ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు అనేవి మనకి ఎప్పుడూ డినామినేటర్లో రాకూడదు. సో డినామినేటర్లో రాకుండా మనం చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకో √2తో మల్టిప్లై చేస్తాం, డినామినేటర్లో √2తో మల్టిప్లై చేస్తాం కాబట్టి న్యూమరేటర్ని కూడా √2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, √2/√2 ఇంటూ √2 స్క్వేర్ రూట్ పోతుంది, √2/2. ఇది ఈ ప్రాసెస్ని మనం రేషనలైజేషన్ అంటాం. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ డినామినేటర్లో ఉన్న కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యగా మారిపోయింది, ఇర్రేషనల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్ మారిపోయింది. ఈ ప్రాసెస్ని మనం రేషనలైజేషన్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, రిమూవ్ ఇర్రేషనల్ డినామినేటర్స్ అని. నెక్స్ట్ లాస్ట్ క్విజ్ ఏమంటే డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఈజ్, మనం ఇందాకనే చెప్పాం అది రేషనల్ నెంబర్ కదా, రేషనల్ నెంబర్కి ఆల్వేస్ నాన్ రిపీటింగ్గా, నో ఒక్కోసారి రిపీట్ కూడా అవ్వచ్చు, ఆల్వేస్ రిపీటింగ్గా, నో ఒక్కసారి రిపీట్ కాకుండా టర్మినేట్ కూడా అవ్వచ్చు. సో సి వచ్చేసి టర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్. సో సి, ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట దీనికి. ఓకేనా, ఇప్పుడు ఈ బిట్లో మనం డిస్కస్ చేసుకున్న ఈ క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్, మీ పవన్ కుమార్.